హాయ్ అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు గంగా వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది చేసి మనం తింటా ఉంటే ఎంత రుచి ఉందంటే చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. స్కిప్ చేయకుండా వీడియోను చివరి వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నేనైతే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నా. ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, ఒక టమాటా, కొద్దిగా అల్లము అంతా ఇలాగా చెక్క లవంగాలు వేసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ఈ విధంగా చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇది ఒక హాఫ్ కిలో చికెన్ అండి. శుభ్రంగా కడిగి పెట్టేసుకొని బొక్కల గిన్నెలో వేసి ఉడబోసుకొని పెట్టుకొని వాటర్ లేకోకుండా పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్టు, ధనియాల పొడి, కారం పొడి, పసుపు, మనం కొట్టిన మసాలాని ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి. ఇలా ఒక హాఫ్ కిలో చికెన్ అయితే ఒక ముగ్గురు అలాగా బాగా కడుపు నిండా తినచ్చు. అదే మనం హోటల్కి వెళ్ళినామంటే ఒక మనిషి తినే అంత అన్నం 250, 300, 500 అలాగా డబ్బులు అవుతుంది. కానీ ఇలా మనం ఇంట్లో చేసుకుంటే కమ్మగా కూడా ఉంది. నేనైతే ఇలా ఇంట్లో తయారు చేసినాను. ఇలా చేయడం వల్ల చాలా కమ్మగా టేస్ట్గా ఉంది. ఇలా మీరు కూడా చేయండి. ఇప్పుడైతే ఒక నిమ్మకాయ చెక్క, హాఫ్ నిమ్మకాయ అలాగా కట్ చేసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని దీంట్లో పిండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చలికాలం కాబట్టి బయటైనా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనకు కావాల్సినంత ఆయిల్ వేసుకొని యాలకులు, చెక్క, లవంగాలు, కొంచెము జాజికాయ, మరాఠీ మొగ్గ అంటారు కదా, అవి వేసి ఒక 2-3 పచ్చిమిరపకాయలు కట్ చేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకోండి. అలాగే కొత్తిమీర ఒక గుప్పెడు వేసి, కొత్తిమీర వేసిన వెంటనే మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసేసుకోవాలి. ఎందుకంటే కొత్తిమీర వేయించినామంటే దాని స్మెల్ అనేది పోతుంది. అది ఇట్లాగే కొంచెం పచ్చిగా ఉన్నట్టయితే మనకు ముక్కకు పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇలా వేసుకుంటున్నాను నేను. మీరు అలాగే వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఇటు అటు కలిపేసి మూత పెట్టాలి. ఇప్పుడు మనం అన్నానికి కావలసినంత వాటర్ పోసుకొని బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, జాజికాయ, మరాఠీ మొగ్గ వేసి ఉప్పు వేసి మరగనివ్వాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టిన కూరని ఒకసారి మళ్ళీ చూద్దాము. ఇలాగా అంతా ఉడుకుతుంది. ఇదైతే మాత్రం మంట చాలా తక్కువలో పెట్టుకొని, సిమ్లో కంటే ఇంకా కొంచెం తక్కువ పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న మసాలా వేసేసి ఒక టమాటా ఉంది కట్ చేసి పెట్టుకున్నది, అది వేసి ఇలా కలుపుకోవాలి. ఫస్ట్ చికెన్ వేగిన తర్వాతనే మసాలా వేయాలి. ఇప్పుడు మసాలా అంతా బాగా ఏగుతుంది. ఇలా చూడండి ఒకసారి. ఇలా మసాలా అటు ఇటు తిప్పేసి ఒకసారి మూత పెట్టేసి మంట మాత్రం చాలా తక్కువలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇది మినిమం లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అలాగా టైం పడుతుంది ఉడకడానికి. ఎందుకంటే కొంచెం ముక్కలు పెద్దగా ఉంటాయి కాబట్టి. మంట ఎక్కువ పెట్టినామంటే ఇది మాడిపోయే అవకాశం ఉంటుంది. ఇది వాటర్ వేయం కదా ఇందులో, కాబట్టి ఇది మాడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా మంట తక్కువలోనే పెట్టుకొని ఇలా మూత పెట్టి 2 నిమిషాలకు ఒకసారి కలబెడుతూ ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్క అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇప్పుడైతే చూడండి, ఇక్కడ మనం వేసిన ఆయిల్ పైకి తేలేటట్లు ఉంది. ఇప్పుడు మామూలుగా అయితే ఇది ఉడికిపోయింది. ఇంకా కొంచెం బాగా ఉడకాలంటే మనకు ఇంకా కొంచెం ఇంకా కొంచెం మంట తక్కువ పెట్టి అలాగే పెట్టేసుకోవాలి. దీంట్లో ఏమిటంటే ఫస్ట్ ఇది కూరే ఇంపార్టెంటు. కూర బాగుందంటే అన్నం అయితే వైట్ రైస్ ఎలా చేసుకుంటామో అలాగే. ఇప్పుడైతే వాటర్ ఇక్కడ చూడండి, వాటర్ మరిగిపోతుంది. ఇప్పుడు మనము ఒక 2 గ్లాసులు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 10-15 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాను, ఒక గరిటెడు ఆయిల్ ఇందులో. ఇప్పుడు నానబెట్టిన బియ్యం అంతా వడబోసుకొని మనము వాటర్ లేకోకుండా ఈ ఎసుట్లో పోసేసుకోవాలి. ఇలా కొంచెంసేపు ఉన్న తర్వాత ఈ అన్నం బాగా ఉడికిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని, ఇప్పుడు చూడండి ఇక్కడైతే అన్నం ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత మన ఇంట్లో బొక్కల గిన్నెలు ఉంటాయి కదా, ఆ బొక్కల గిన్నెలకి ఈ అన్నం అనేది వడబోసేసుకోవాలి. మనం వైట్ రైస్ ఎలా చేస్తామో అలాగే చేసుకోవాలి. కాకపోతే చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జాజికాయ, మరాఠీ మొగ్గ అవి వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు వేసుకోవాలి. ఇది వేసుకొని ఇలా ఉంచేసుకొని మరి ఇది బొక్కల గిన్నెలో వేసిన వెంటనే పైన మూత పెట్టాలి. ఎందుకంటే పైన ఉండే అన్నము పలుగ్గా ఉంటుంది. మళ్ళీ మనము పాత్రలో వేసినప్పుడు అక్కడక్కడ బియ్యం లాగా తగులుతుంది కాబట్టి అలా చేసుకోవాలి. ఇప్పుడు మనము అన్నం ఉడకబెట్టుకున్న పాత్రలోనే కొంచెం అడుగున ఆయిల్ వేసి
ఒక 2-3 గంటలు అలాగా అన్నం వేసేసి ఇప్పుడు మనం ఉడకబెట్టిన కూరని ఈ విధంగా ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలాగా ముక్కలు తీసి అందులో ముక్కలతో పాటు కొద్దిగా గ్రేవీ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు అన్నం పైన వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక ముక్కలన్నీ వేసుకున్నాక ఇంకా మనకు మధ్య కొంచెము కూరలో ఉండే గ్రేవీనే ఉంటుంది. మనకు వేరే కూర అవసరం లేకోకుండా ఈ గ్రేవీతోనే అన్నం తినచ్చు. ఇలా అయితే చేసుకుంటే చాలా కమ్మగా అంటే చాలా కమ్మగా ఉందండి. మీరు తప్పనిసరిగా ఇంట్లో ట్రై చేస్తారని ఈ వీడియో చేస్తున్నాను. మనం ఎక్కడో బిర్యానీ అవి కొంటే చాలా రేట్ ఎక్కువ పడుతుంది హోటల్కి వెళ్ళి తినాలంటే, అందుకు ఇది మీకు ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. ఇలా చేసుకోండి. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడు మనం మిగిలిన అన్నాన్ని ఆ కూర పైన వేసేసి ఆ పాత్రలో కూర పైన వేసుకున్నాను. ఇక్కడ ఈ గ్రేవీ అయితే ఇట్లా ఉంది. ఇది ఒక కప్పులోకి తీసి పెట్టుకున్నామంటే అన్నంలోకి సరిపోతుంది. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం మనం ఇంట్లో కరగబెట్టుకునే నెయ్యి కానివ్వండి, లేకపోతే మనం షాప్లో కొన్న నెయ్యి కానివ్వండి, ఇలా కరిగించేసి కొంచెం పైన వేసుకున్నామంటే బాగా మంచి స్మెల్ వస్తుంది. బిర్యానీ అంటే నెయ్యి వేసుకోవాలి. నేనైతే పైన వేద్దామని నెయ్యి ఫస్ట్ తిరువాతలో నెయ్యి వేయలేదు. ఇలా పైన వేసుకొని బాగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనము ఫుడ్ కలర్ ఉంటుంది కదా మన ఇంట్లో, ఆ కలరు ఇలా కొంచెం మా ఇంట్లో అయితే గ్రీను, ఎల్లో, రెడ్ ఉంది. లేదు ఒకే కలర్ ఉన్నా కూడా ఒక కలర్ 2 కలర్లైనా వేసుకోవచ్చు. ఇలా వేసి కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ వేసినామంటే ఇది అన్నం అంతా కలర్ వేరేగా ఎల్లో కలర్ కానీ గ్రీన్ అయిపోతుంది. అలా లేకుండా జస్ట్ కొంచెం అలా రాలికి ఇలా స్పూన్తో కలుపుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా ఇప్పుడు పచ్చిమిరపకాయలు 2 మనకు ఒకవేళ కారం తక్కువ ఉంటే కలుపుకోవడానికి నేను అలా పచ్చిమిరపకాయలు లోపలికి పెట్టేశాను. ఆ వేడికి అనేది పచ్చిమిరపకాయలు ఉడికిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీ అనేది ఒక గిన్నెలోకి తీసుకున్నాము. ఈ గ్రేవీ అన్నంలోకి కలుపుకొని పెరుగు వేసుకొని తిన్నామంటే దమ్ బిర్యానీ హోటల్లో కంటే ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడైతే చూడడానికి కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడైతే ఒక పాత్ర, బేషన్ అంటాం కదండి, బేషన్ కానీ లేకుంటే మనకు పరాతం అంటారు ఇంట్లో, అలాంటి వెడల్పాటి పాత్ర తీసుకొని దాంట్లోకి ఇలాగా కిందికి బౌల్ వేసేసి పాత్ర అంతా అన్నం పాత్ర ఇలా వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఇక్కడైతే అన్నం ఇది కిందికి పైకి ఎలా కలిపినామంటే కొంచెం మసాలా కొట్టినమనే తినేయచ్చు, కానీ కొంచెం గ్రేవీ ఉంది కాబట్టి అది కలుపుకొని తింటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూడండి, సేమ్ హోటల్లో బిర్యానీ ఎలా ఉందో అలాగే ఉంటుంది, అంతకంటే ఇంకా బాగుంది. నాకైతే చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే కొంచెం డెకరేషన్ చేస్తున్నాను. మీరు కూడా ఇలా చేసుకోండి, ఎందుకంటే కళ్ళకు బాగా అనిపిస్తేనే కడుపుకు తినాలంటారు కదా, అలాగా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడినాము. ప్లీజ్ దయచేసి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.